నిన్నటి శ్లోకాలు చూడండి 19, 20. బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే వాసుదేవః సర్వమితి సమహాత్మా సుదుర్లభః కామైస్తైస్తైర్హృతజ్ఞానాః ప్రపద్యంతేన్యదేవతాః తం తం నియమమాస్తాయ ప్రకృత్యా నియతా స్వయా. ఒక వ్యక్తి జ్ఞాని కావాలంటే ఎన్నో జన్మల సుకృతం ఉండాలి. ఎన్నో జన్మల్లో అతడు భగవంతుడి వైపుకి తిరగాలి అనేటువంటి కోరిక, ఆ భగవంతుడి వైపుకి తిరగటం జరిగి ఉండాలి. అటువంటి వాడే ఈ జన్మలో, ఆ చివరి జన్మలో ఈ జగత్తంతా కూడా పరమాత్మే, ఇదం సర్వం వాసుదేవం ఇది అనేటువంటి భావనలో, అటువంటి నిశ్చయ జ్ఞానంలో అతడు ఉంటాడు. ఇలాంటి జ్ఞానులు లోకంలో చాలా అరుదుగా ఉంటారు, చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. మరి ఇటువంటి స్థితిని ఆర్తులు, అర్ధార్థులు, ఇతరులైనటువంటి సామాన్యులు మరి ఎందుకని పొందలేకపోతున్నారు, ఎందుకని జ్ఞానులు కాలేకపోతున్నారు అని అంటే, వారి వారి కోరికలతోటి వాళ్ళ యొక్క జ్ఞానం కాస్త హరించుకుపోతూ ఉంది. అంటే వాళ్ళకి కోరికలు ఉండటం వల్ల, ప్రాపంచికమైనటువంటి విషయాల మీద వ్యామోహం ఉండటం వల్ల, ఈ సుఖాలు భోగాలు అనుభవించాలనేటువంటి కోరిక ఉండటం వల్ల, వచ్చినటువంటి కష్టాలన్నీ పోవాలి అనేటువంటి ఆలోచన ఉండటం వల్ల, ఆర్తులు కావటం వల్ల, అర్ధార్థులు కావటం వల్ల, ఈ కోరికలు తీరటం కోసమని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అనేకమైనటువంటి దేవతల్ని ఆశ్రయిస్తూ ఉంటారు. ఆయా దేవతల్ని ఎంతో నియమనిష్టలతో పూజిస్తూ ఉంటారు, అర్చిస్తూ ఉంటారు, ఆరాధిస్తూ ఉంటారు. మరి వాళ్ళ యొక్క కోరికలు తీర్చుకోవటంలోనే వాళ్ళకి అభిరుచి ఉంటుంది కనుక భగవంతుడి గురించినటువంటి ఆలోచనలు రావు. వాళ్ళ కోరికలు కనుక తీరినాయి అనుకోండి, మళ్ళీ కొత్త కోరికలు పుడితే వాటిని తీర్చుకోవడానికి మళ్ళీ ఆశ్రయిస్తారు. అసలు కోరికలు తీరలేదనుకోండి, ఈ కోరికలు తీరలేదు కనుక మరి ఏం చేద్దాం, మరి ఈ దేవుడి వల్ల లాభం లేదు కాబట్టి ఇంకో దేవుడిని ఆశ్రయిద్దాం అనేటువంటి ఆలోచనలో అలా అజ్ఞానంతో ఈ ప్రపంచం వైపుగా పరుగులు తీస్తారు తప్ప ఈ ప్రపంచానికి ఆధారమైనటువంటి పరమాత్మ వైపుకు మాత్రం వాళ్ళు తిరగరు. మరి తాము ఆశ్రయించినటువంటి దేవతలు ఎవరు, అసలు భగవంతుడు అంటే ఎవరు అనేటువంటి ఆలోచన రాదు. అలాంటి ఆలోచన చేసేటువంటి తీరిక కూడా వాళ్ళకి ఉండదు. అందువల్ల వాళ్ళు భగవంతుడి గురించి తెలుసుకోలేరు, తెలుసుకోవాలని అనుకోరు. మరి ఈ విధంగా అన్య దేవతల్ని ఆశ్రయించినటువంటి వాళ్ళు మరి వాళ్ళ పరిస్థితి ఏమిటండి? అటువంటి వారికి కూడా భగవంతుడు సహాయం చేస్తాడా? ఎందుకంటే భగవంతుడు చెప్పాడు, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు వీళ్ళు కూడా ఉదారులే, వీళ్ళు కూడా నా వైపు తిరిగినటువంటి వాళ్ళే అని. మరి భగవంతుడి వైపుకు తిరగకుండా ఇదిగో ఇలా అన్య దేవతల వైపుకు తిరిగి వాళ్ళ వాళ్ళ కోరికలు నెరవేర్చుకునేటువంటి వీళ్ళకి మరి భగవంతుడు సహాయం చేస్తాడా అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 21వ శ్లోకం చూడండి. యో యో యాం యాం తనుం భక్తః శ్రద్ధయార్చితుమిచ్చతి తస్య తస్యాచలాం శ్రద్ధాం తామేవ విదధామ్యహం. యో యో భక్తః, ఏ భక్తుడు యాం
ఏ భక్తుడు ఏ రూపాన్ని శ్రద్ధతోటి అర్చితుం ఇచ్చితై అర్చించాలనుకుంటాడు, పూజించాలనుకుంటాడు, ఆరాధించాలనుకుంటాడు. ఏ భక్తుడు ఏ రూపాన్ని శ్రద్ధగా ఆరాధించాలి అని అనుకుంటాడో తస్య ఆయా భక్తుడికి తామ్యేవ అందులోనే ఆ దేవత ఎందే లేదా ఆ రూపమునందే అచలాం శ్రద్ధాం చలించనటువంటి శ్రద్ధని అహం విదధామి నేనే కల్పిస్తాను. అంటే శ్రద్ధతో ఆ భగవంతుడిని ఆరాధించాలనేటువంటి కోరిక ఉంటే చాలు. వాళ్ళకి అన్య దేవతల్ని ఆరాధించవచ్చు, ఆ అన్య దేవతలైనా సరే శ్రద్ధగా ఆరాధించాలనేటువంటి కోరిక ఉంటే వాళ్ళకి ఆ శ్రద్ధని నేనే కలిగిస్తాను అని అంటున్నాడు ఇక్కడ భగవానుడు. అంటే భగవానుడు ఈ విధంగా వాళ్ళకు కూడా నేను సహాయం చేస్తాను అని స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాడు. ఎవరెవరు ఏ రూపాలని అంటే ఏ దేవతల్ని శ్రద్ధతో భక్తితో ఆరాధించాలని అనుకుంటారో ఆ భక్తులైనటువంటి వాళ్ళకి ఆ వ్యక్తులైనటువంటి వాళ్ళకి ఆ శ్రద్ధని కూడా ఆ దేవతల యందు శ్రద్ధని కూడా ఆ భక్తిని కూడా నేనే కల్పిస్తాను, నేనే వాళ్ళకి వృద్ధి చేస్తాను అని భగవానుడు ఇక్కడ తెలియజేస్తున్నాడు. మనం ఏవేవో కోరికలతోటి అనేక మంది దేవతల్ని ఆరాధిస్తూ ఉంటాం. అయితే ఎవరిని ఆరాధించినా భక్తి శ్రద్ధ ఈ రెండు కూడా ఉండాలి. శ్రద్ధాభక్తులు లేకుండా దేవతల్ని ఆరాధిస్తే మనకేం ప్రయోజనం లేదు. కాబట్టి శ్రద్ధా భక్తి అనేటువంటివి మనకి ఉండాలి అనేటువంటి కోరికన్నా ఉంటే చాలు. శ్రద్ధాభక్తి లేకపోయినా ఆ శ్రద్ధాభక్తి మనకి ఉండాలి, ఉంటేనే మంచిది అనేటువంటి ఒక ఆలోచన ఉన్నా చాలు. అలా గనక ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతుందనంటే ఆ శ్రద్ధాభక్తుల్ని భగవానుడే కల్పిస్తాను అని అంటున్నాడు. ఎందుకనంటే ఎప్పుడైనా శ్రద్ధ ఉంటేనే ఫలితం లభిస్తుంది. శ్రద్ధ లేకుండా ఏ పని చేసినా మనకు ఫలితం ఉండదు. మనం ఏదైనా చదువుకున్నా, ఏదైనా విన్నా, ఏ పనైనా చేసినా దాన్ని మనం శ్రద్ధగా చేయాలి అనే విషయం మనకు అందరికీ తెలుసు. లౌకిక విషయాల్లో కూడా శ్రద్ధ లేకుండా కనుక చేస్తే సిద్ధి కలగదు. అందుకని శ్రద్ధ అనేటువంటిది ప్రధానమైనటువంటిది. అందువల్ల శ్రద్ధతో ఆ భగవంతుడిని ఆరాధించాలి అనేటువంటి ఆ కోరిక కనుక ఉన్నట్లయితే భగవంతుడు తప్పకుండా మనకి సహాయపడతాడు. తల్లి మేడ మీద పని చేసుకుంటా ఉంది. క్రిందంతస్తులో బిడ్డ హాయిగా నిద్రపోతూ ఉంది. మరి అలా నిద్రపోతున్నటువంటి బిడ్డ కొంతసేపటికి మేలుకుంది. ఆ మేలుకున్న తర్వాత తల్లి గుర్తుకొచ్చింది, అందుకని ఏడుస్తూ ఉంది. కాబట్టి అలా ఏడుస్తూ ఉంటే మరి తల్లి బిడ్డ దగ్గరికి రావాలనా, బిడ్డ తల్లి దగ్గరికి పోవాలనా? ఏదైతే ప్రమాదం లేకుండా ఉంటుంది, అపాయం లేనటువంటి ఉపాయం ఏమిటి అని అంటే బిడ్డ తల్లి దగ్గరికి పోలేదు. ఎందుకని? మళ్ళీ మెట్లెక్కి పైన అంతస్తుకు పోవాలి, కాబట్టి కుదరదు. కాబట్టి తల్లే మెట్లు దిగి ఆ క్రిందంతస్తుకు వచ్చి ఆ బిడ్డను ఎత్తుకొని సముదాయించడం అయితే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఎట్లయితే తల్లి ఆ బిడ్డ దగ్గరికి వచ్చి సముదాయిస్తూ ఉందో భగవంతుడు కూడా ఇక్కడ మనకి అలాంటి ఉపకారమే చేస్తున్నాడు. అయితే ఎప్పుడు ఆ బిడ్డ తల్లి కోసం ఏడ్చినట్టుగా మనం కూడా భగవంతుడి కోసం ఆరాటపడాలి, ఆ భగవంతుడి కోసం తపన పడాలి, ఆ భగవంతుడి కోసం ఏడవాలి. అదిగో ఆ సందర్భంలోనే భగవంతుడు మనకి తప్పనిసరిగా సహాయం చేస్తాడు. అందువల్ల అలాంటి భావన ఉండాలి మనకి. ఎలాగైనా సరే భగవంతుని యొక్క సహాయం పొందాలనేటువంటి కోరికతోటైనా నేను శ్రద్ధగా ఇదిగో ఈ ఆరాధన చేయాలా, ఈ అర్చన చేయాలనేటువంటి ఒక భావన మనకి ఉండాలి. ఇట్లా గనక శ్రద్ధతో మనం గనక ఆ దేవతలను గనక ఆరాధించినట్లయితే, కోరికల కోసం ఆరాధించినప్పటికీ కూడా శ్రద్ధ ఉండాలి అనేటువంటి విషయాన్ని మనం గుర్తుంచుకున్నట్లయితే, ఆ శ్రద్ధతో చెయ్యాలి అని కనుక అనుకున్నట్లయితే ఆ శ్రద్ధని, ఆ భక్తిని కలిగించేవాడు, వృద్ధి చేసేవాడు, నిలిపేవాడు ఆ పరమాత్మే అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ చెప్తున్నారు. అయితే మనం అనుకోవచ్చు, ఆయనకేం పనండి, మనం ఆరాధిస్తుందేమో ఇక్కడ ఉన్నటువంటి ఆయా దేవతలు,
ఏ రాముడినో కృష్ణుడినో వెంకటేశ్వర స్వామినో గణపతినో ఎవరినో మనం అట్లా ఆరాధిస్తున్నాం. వీళ్ళని ఆరాధిస్తూ ఉంటే వీళ్ళ మీద శ్రద్ధ ఉండాలి అనేటువంటి ఆలోచన ఒక్కటి ఉంటే భగవంతుడు ఎందుకు? ఆయనకేం పని? ఆయన్నే ఆరాధించలేదుగా, కాబట్టి ఆయన ఎందుకు పట్టించుకోవాలి అనేటువంటి ఆలోచన మనకి రావచ్చు. అయితే ఏమిటంటే ఈ దేవతలంతా కూడా ఎవరంటే అదిగో ఆ భగవంతుడి యొక్క మంత్రిమండలి సభ్యులే. ఆయన ప్రధానమంత్రి అయితే వీళ్ళందరూ మంత్రులు, ఆయన కనుక రాజు అయితే వీళ్ళందరూ కూడా బంట్లు, అంటే పరమాత్మ యొక్క ప్రతినిధులే వీళ్ళందరూ కూడా. అందుకని పరమాత్మ యొక్క ప్రతినిధులు కనుక తన యొక్క ప్రతినిధిని పూజిస్తూ ఉన్నప్పుడు అదిగో తాను దానికి సహాయం చేస్తూ ఉంటాడు. అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్తమైనటువంటి దేవతలు కూడా ఆయన యొక్క వేరు దేవతా రూపాలు అన్నమాట. ఆయన యొక్క వేరు రూపాలు, ఆయనకేమో రూపం లేదు. కాబట్టి రూపం లేనటువంటి పరమాత్మకి రూపంతో ఉన్నటువంటి ఈ దేవతలందరూ కూడా ఆయన యొక్క ఏజెంట్లు, అంటే ఆయన యొక్క ప్రతినిధులు అన్నమాట. కాబట్టి నిజంగా ఉన్నది ఏమిటంటే ఒకే ఒక్క పరమాత్మ. అందుకనే వేదం ఏం చెబుతుందంటే ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని చెబుతుంది. ఉన్నదంతా ఒక్కటే పరమాత్మ. కానీ మహర్షులైనటువంటి వాళ్ళు అనేకంగా దర్శించారు, అనేక రూపాల్లో వాళ్ళు దర్శించడం జరిగింది అని చెప్పడం జరిగింది. అంతే. అంటే కేవలం ఉన్నది పరమాత్మ ఒక్కటే, మిగిలినటువంటి రూపాలన్నీ కూడా ఆ పరమాత్మ యొక్క వేరు రూపాలు మాత్రమే అని. అందువల్ల ఇతర దేవతల్ని ఆరాధిస్తూ ఉంటే భగవంతుడికి కోపం రావాలి కదా అంటే కోపం రాదు. ఎందుకు ఆయనకు కోపం వస్తుంది? అదిగో ఆయన యొక్క రూపాలే ఇవన్నీ కూడా. కాబట్టి ఆయన మనకి సహాయం చేస్తూ ఉన్నాడు. హిందూ మతంలో ఉన్నటువంటి, హిందూ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప విశేషం ఏమిటంటే ఇదిగో ఇదే. ఏమిటంటే నువ్వు ఏ మార్గంలో ప్రయాణం చేసినా చివరికి చేరుకోవాల్సింది పరమాత్మని. మనకి దేవాలయానికి వెళ్ళటానికి దారులు 5-6 దారులు ఉంటాయి. ఇటైనా వెళ్ళొచ్చు, అటైనా వెళ్ళొచ్చు, అటైనా వెళ్ళొచ్చు. ఒక్కో సందర్భంలో రోడ్డు బాగా ఉంటే ఆ మార్గాన్ని వెళ్తాం. ఒక్కోసారి రోడ్డు కనుక ఏదైనా పగలగొట్టి ఏదైనా గందరగోళం అయితే ఇటు పోకుండా ఇంకోవైపు పోతా ఉంటాం. అంటే నువ్వు ఏ మార్గాన పోయినా చేరేది మాత్రం ఆ దేవాలయానికి. అలాగనే నువ్వు ఏ దేవతను ఆరాధించినా నువ్వు చేరేది మాత్రం ఆ పరమాత్మ దగ్గరికే కనుక ఆ పరమాత్మ మనకి ఈ విధంగా సహాయం చేస్తూ ఉంటాడన్నమాట. అందువల్ల ఆయనకి ఎటువంటి కోపం రాదు. పైగా అందరూ వచ్చే తన దగ్గరికే కనుక ఆయన సహాయమే చేస్తూ ఉంటాడు. మరి ఈ ప్రకారంగా ఆ పరమాత్మని స్మరిస్తూ ఆ దేవతల్ని కనుక ఆరాధించినట్లయితే అదిగో వాళ్ళు ఆయా కోరికలు తీరుస్తూ ఉంటారు. నీ శ్రద్ధ కారణంగా భగవంతుడు నీకు ఎక్కువ ఆ శ్రద్ధను కూడా కల్పిస్తాడు. ఈ విగ్రహారాధన అనేటువంటిది ఏర్పడింది కూడా హిందూ మతంలో ఇలాగనే. కొన్ని మతాల దాకా ఏమొచ్చి హిందూ మతంలో కూడా ఆర్య సమాజం ఇలాంటివన్నీ వాళ్ళు ఏం చేస్తారంటే విగ్రహారాధన నిషేధం. విగ్రహారాధన ఏమిటండి? సాక్షాత్తు పరమాత్మనే మనం అర్చించాలి, పూజించాలి కానీ అని అంటారు. కానీ ఆ సాక్షాత్తు పరమాత్మని తెలుసుకోవాలనంటే మానవుడికి చాలా కాలం పడుతుంది. ఎంత తెలియజెప్పినా తెలియదు. అందువల్ల ఈ నానా విధాలైనటువంటి రూపాలు కనుక ఉన్నట్లయితే ఆ రూపాల మీద దృష్టిని పెట్టడం తేలికవుతుంది. అలాగనే భక్తి కూడా బాగా ఎక్కువ కుదరడానికి వీలవుతుంది. ఎందుకంటే వాళ్ళు చేసినటువంటి గొప్ప విషయాల గురించి, ఆ గొప్ప పనుల గురించి తలుచుకుంటూ ఉంటే వాళ్ళ మీద మనకి ఆ భక్తి అనేటువంటిది పెరుగుతుంది. అందుకని హిందూ మతంలో ఇదిగో ఈ విగ్రహారాధన అనేటువంటిది విడదీయటానికి వీలు లేనటువంటి రకంగా అలా పెనవేసుకొని పోయింది. వివేకానందుడు అల్మోరా నగరంలో ఉపన్యాసాలు ఇస్తూ ఉన్నాడు. ఆ నగరంలో ఉపన్యాసాలు ఇచ్చేటువంటి సమయంలో ఆ నగరానికి రాజు ఒక ఆయన ఉన్నాడు. అంటే ఇది స్వతంత్రం రాకముందు కాబట్టి రాజులు ఉన్నారు మనకి దేశంలో. ఆ రాజుకి కాస్త పాశ్చాత్య నాగరికత వ్యామోహం బాగా ఉంది. అలా ఉండటం వల్ల ఆయన ఏం చేశాడంటే ఈ విగ్రహారాధనని ఎగతాళి చేస్తూ ఉంటాడు. ఎందుకయ్యా ఈ విగ్రహారాధన చేయటం? విగ్రహారాధన చేస్తే ఏమవుద్ది? ఈ మట్టి బొమ్మల్ని
లేకపోతే ఈ అట్టముక్కల్ని పూజిస్తే నీకేమొస్తుంది అని ఆయన అందరికీ కూడా ఇలా చెబుతూ విగ్రహారాధనని వ్యతిరేకిస్తూ ఉంటాడు. ఆయన దగ్గర ఒక మంత్రి గారు ఉన్నారు. సాధారణంగా ఎప్పుడు రాజుగారి కంటే మంత్రి గారు మంచి తెలివి కలిగినటువంటి వాడు ఉంటాడు. మరి రాజుగారు ఈ రకంగా విగ్రహారాధన విమర్శిస్తున్నాడు కనుక ఆయనకి ఎదురు చెప్పడానికి వీల్లేదు. కానీ ఏదో రకంగా ఆయన్ని మార్చాలనేటువంటి ఆలోచన మాత్రం ఆ మంత్రి గారికి ఉంది. అందువల్ల ఆ మంత్రి ఏం చేశాడంటే స్వామి వివేకానంద దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి అయ్యా మా ఆస్థానానికి ఒక్కసారి రండి అని చెప్పి ఆయన ఆహ్వానించాడు. వివేకానందుడు సరేనన్నాడు. సరే ఆయన అలా వచ్చేసాడు ఆస్థానానికి. ఇప్పుడు రాజుగారు సింహాసనం మీద కూర్చున్నాడు. అలా కూర్చొని వివేకానందుడితో అంటున్నాడు, రాయికి రప్పకి చెట్టుకి పుట్టకి జంతువులకి వాటికి వీటికి అన్నిటికీ కూడా పూజలు చేస్తుంటారయ్యా హిందూ మతంలో. అసలు ఈ విగ్రహారాధన అంటే నాకు అసలు గిట్టనే గిట్టదు. ఈ విగ్రహారాధన చేసేటువంటి వాళ్ళంతా బుద్ధి తక్కువటి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు అని విమర్శిస్తూ మాట్లాడాడు రాజుగారు. ఎందుకనంటే ఆ రాజుకి ఇదంతా కూడా మూఢనమ్మకంగా అనిపించింది. అందుకని అట్లా మాట్లాడాడు. సరే, వివేకానంద స్వామి ఎదురుగా రాజుగారి ఫోటో ఒకటి ఉంది. ఆ ఫోటోని తెప్పించండి అన్నాడు. ఆ మంత్రి గారు ఆదేశిస్తే ఓ భట్టుడు ఆ ఫోటో తీసుకొచ్చి ఇచ్చాడు. ఆ ఫోటోను అక్కడ పెట్టి మంత్రి గారిని పిలిచి ఈ వివేకానందుడు దాని మీద ఉమ్మేయమన్నాడు. అమ్మా అది రాజుగారు కదండి, నేను ఎట్ట ఉమ్మేస్తానన్నాడు. అదేంటే రాజుగారు అక్కడ సింహాసనం మీద కూర్చున్నాడు కదా, ఇక్కడ రాజుగారు ఎక్కడున్నాడు? ఆయన సింహాసనం మీద ఉన్నాడు. అక్కడ ఇక్కడ రెండు చోట్ల ఎట్టుంటాడు? కాబట్టి ఇదేంటి అట్టముక్క, దాని మీద ఓ పేపర్ మీద బొమ్మ వేశారు. అదిగో ఆ బొమ్మ ఇక్కడ ఉంది కనుక నీకేం పర్వాలేదు ఉయ్య అన్నాడు. అమ్మా నేను ఉయ్యనండి అన్నాడు. ఎదురుగా రాజు ఉన్నాడు. సరే, మంత్రి గారు అయిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి సామంతుల్ని వాళ్ళని పిలిచాడు. మీరన్నా ఉమ్మేయండి అన్నారు. ఆహా ఎవరు మేము వేయమన్నారు. భటుల్ని పిలిచాడు. ఆహా ప్రజల్ని పిలిచాడు. ఆహా ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ ఎవరుంటే వాళ్ళందరినీ పిలిచి మీలో ఎవరైనా సరే వచ్చి దాని మీద ఉమ్మేయండి అన్నాడు. ఆహా మేమెవరు వేయమంది. అమ్మా రాజుగారి మీద వేస్తావా అని అన్నారు. మరైతే అప్పుడు అంటున్నాడు వివేకానందుడు రాజుగారితో, రాజా ఇప్పుడు ఇది ఒట్టి పటం కదా, ఒట్టి బొమ్మ కదా, మీరు కాదు కదా, మీరేమో అక్కడ సింహాసనం మీద కూర్చున్నారు, మీ మీదే ఉమ్మేయమని నేను చెప్పటం లేదు, ఆ అట్టముక్క మీద నేను ఉమ్మేయమంటున్నాను. దానికి ఎందుకయ్యా వీళ్ళందరూ వెనక్కిపోతున్నారు? ఎందుకనంటే ఆ అట్టముక్కను కూడా మీ ప్రతినిధిగా చూస్తున్నారు. ఆ అట్టముక్కను కూడా రాజుగారే అని వాళ్ళ యొక్క భావం. ఆ భావం ఉండబట్టి ఆ అట్టముక్కను కూడా రాజుగారు అనుకుంటున్నారు. కాబట్టి దాని మీద ఉమ్మేస్తే అది నేరం అవుతుందని చెప్పి ఉమ్మేయటల్లా. కాబట్టి ఎట్లా అయితే వీళ్ళందరూ కూడా ఆ అట్టముక్కను రాజుగారు అనుకుంటున్నారో, ఈ నానా విధాలైనటువంటి రూపాలతో ఉన్నటువంటి దేవతలందరూ కూడా, దేవతా విగ్రహాలన్నీ కూడా అదిగో ఆ పరమాత్మే అని భావిస్తున్నారయ్యా హిందువులు. అలా భావించాలి. కాబట్టి అందుకనే ఈ విగ్రహారాధన అనేటువంటిది మూఢత్వం కాదు, అది కూడా తెలివితో చేసేటువంటి పని. ఎవరైనా ప్రారంభ దశలో విగ్రహారాధనతో వాళ్ళ యొక్క అర్చన ప్రారంభించాలి, వాళ్ళ యొక్క ప్రార్థన ప్రారంభించాలి, వాళ్ళ యొక్క పూజలు ప్రారంభించాలి. అందుకనే అది అలా చేస్తున్నారు అని చెప్పేశాడు. అలా చెప్పేటప్పటికల్లా రాజుగారికి కాస్త కనువిప్పయింది. అప్పటి నుంచి ఆయన విమర్శించడం మానుకున్నాడు. కాబట్టి ఇలా ఏ దేవతను ఆరాధించినా ఆ దేవత పరమాత్మ యొక్క ప్రతినిధి మాత్రమే. అది సాక్షాత్తు పరమాత్మ యొక్క ప్రతినిధి కనుక పరమాత్మే అనేటువంటి భావన నీ దగ్గర పెట్టుకొని ఆ భావనతో శ్రద్ధతో నువ్వు ఆరాధించాలి. అప్పుడే మనకి శ్రద్ధని భక్తిని రెండింటినీ కూడా భగవానుడు కల్పిస్తూ ఉంటాడు. ఎందుకనంటే ఎవరు దేన్ని ఆశ్రయించినా, ఎవరు దేన్ని పూజించినా అది నాకే చెందుతుంది అనేటువంటి భావన ఉన్నటువంటి వాడు భగవానుడు కనుక ఆ భగవానుడు వాళ్ళకి సహాయపడుతూ ఉన్నాడు. సరే, బాగానే ఉంది, భగవానుడు ఇక్కడ సహాయపడతా ఉన్నాడు. మరి అయితే ఇప్పుడు ఈ కోరికలతో ఉన్నటువంటి వాళ్ళు కదా ఈ దేవతా రూపాలను ఆశ్రయిస్తూ ఉన్నది. మరి కోరికలతో ఉన్నటువంటి వాళ్ళు దేవతా రూపాలని ఆశ్రయిస్తే వాళ్ళకి ఆ ఫలితం ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళ కోరికలు ఎక్కడి నుంచి తీరుతున్నాయి?
వాళ్ళకి ఆ ఫలాన్ని అందించేటువంటి వాళ్ళు ఎవరు? ఆ దేవతలేనా, లేకపోతే ఇంకెవరైనా అందిస్తున్నారా ఏమిటనేటువంటి విషయం తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు. 22వ శ్లోకం చూడండి. సతయా శ్రద్ధయా యుక్తః తస్యారాధనమీహతే లభతే చ తతః కామాన్ మయైవ విహితాన్ హితాన్. తయా అటువంటి శ్రద్ధయా యుక్త శ్రద్ధతో కూడుకొని తస్య ఆ దేవతల యొక్క ఆరాధనం ఈహతే ఆరాధన చేస్తూ ఉంటారు. అటువంటి భక్తులైనటువంటి వాళ్ళు స అని అంటే అటువంటి వాళ్ళు అంటే ఆ భక్తులైనటువంటి వాళ్ళు, ఆ ఆర్తులు అర్ధార్థులు ఆ నానా దేవతల్ని పూజించేటువంటి వాళ్ళు, ఆ భక్తులైనటువంటి వాళ్ళు శ్రద్ధయా యుక్త శ్రద్ధతో కూడుకున్నటువంటి వాళ్ళై ఆ దేవతల యొక్క ఆరాధన కొనసాగిస్తూ ఉంటారు. తతః చ అటువంటి ఆరాధన వల్లనే, ఆ ఆరాధన చేయటం వల్లనే ఏమవుతుంది? మయా ఏవ విహితాన్ నా వల్లనే ఇవ్వబడినటువంటి హితాన్ కామాన్ వాళ్ళ యొక్క ఇష్టమైనటువంటి కోరికల్ని లభతే పొందుతున్నారు. అయ్యా వాళ్ళేమో ఇంత శ్రద్ధతో ఆరాధిస్తూ ఉన్నారు. అలా ఆరాధించడం వల్ల నా దగ్గర నుంచి వాళ్ళు ఫలితాన్ని పొందుతున్నారు. ఎవరి ద్వారా? ఆ దేవతల ద్వారా. అంటే ఇప్పుడు దేవతల ఇటల్లా మనకి ఫలితాన్ని ఇస్తున్న దేవతలే, కానీ వాళ్ళ సొంతం కాదు. ఆ దేవతలు ఏం చేస్తున్నారు? పరమాత్మ దగ్గర నుంచి పుచ్చుకొని ఇస్తున్నారు మనకి. అంటే మధ్యలో వీళ్ళు ఏజెంట్లు అన్నమాట. కాబట్టి మనకి డైరెక్ట్గా పరమాత్మ ఇవ్వకుండా వీళ్ళ ద్వారా మనకి ఆ ఫలితాన్ని అందిస్తూ ఉన్నాడు అనేటువంటి విషయం మనకి ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ఇలా భగవంతుడే శ్రద్ధను కలిగిస్తున్నాడు. ఆ శ్రద్ధతో ఇతడు చక్కగా పూజలు చేస్తున్నాడు, ఆరాధన చేస్తూ ఉన్నాడు. మరి ఇలా చేస్తూ ఉంటే ఆ భగవంతుడే ఆయా దేవతల ద్వారా ఈ కోరుకునేటువంటి కోరికలు ఏవైతే ఉన్నాయో ఈ కోరికలన్నింటినీ కూడా తీరుస్తూ ఉన్నాడు. వాళ్ళ కోరికలు తీరుతున్నాయంటే అదిగో ఆ పరమాత్మ దగ్గర నుంచే ఆ ఫలితం అనేటువంటిది వస్తుంది. నిజంగా ఉన్నది దేవుడు ఒక్కడే. హిందూ మతంలోనే కాదు. ఏమంటే హిందూ మతంలో దేవుడు ఒక్కడంటున్నారు కదా, ఇస్లాం మతంలో ఒక దేవుడు ఉన్నాడు కదా అల్లా. మరి క్రైస్తవ మతంలో యెహోవా అని ఒక ఆయన ఉన్నాడు కదా. అంటే మరి ఒక్కడంటున్నారు ఏమంటే మళ్ళీ ముగ్గురున్నారు కదా ఇక్కడ అని అంటే, నువ్వు ఏ పేరుతో పిలిచినా ఉన్నది ఒక్కటే దేవుడు. మనకి దప్పిక అయిందనుకోండి, మంచినీళ్ళు ఇవ్వండి అని అడుగుతాం. మరి అదే ఉత్తర దేశానికి పోతే పానీ అని అంటారు, తమిళనాడుకి పోతే తన్ని అంటారు. అయితే ఎక్కడ ఏ పేరుతోటి పిలిచినా ఇచ్చేది మంచినీళ్ళే కదా, దప్పిక తీరేది వాటితోటేనే కదా. అదే ప్రకారంగా ఎక్కడ ఏ దేవతను నువ్వు ఆరాధించినప్పటికీ కూడా అదిగో ఇచ్చేది మాత్రం ఎవరనంటే ఆ సాక్షాత్తు పరమాత్మే. ఎందుకనంటే ఈ దేవతల దగ్గర మనకి ఇవ్వడానికి కావాల్సినటువంటి సంపదలు లేవు. ఈ సంపద మొత్తానికి అధిపతి ఎవరనంటే పరమాత్మ. అందుకని ఆయన్ని వాసుదేవుడు అని అంది. వాసుదేవ సర్వమితి అని నేను శ్లోకంలో చెప్పుకుంది. అందుకే వాసుదేవుడు అని అంటే వసు అంటే సంపద, దేవ అంటే ఇచ్చేవాడు. కాబట్టి సమస్తమైనటువంటి సంపదలు ఇచ్చేవాడు ఆయనే. ఆయన దగ్గర ఉంది సంపద అంతా, అందుకని ఆయన ఇస్తూ ఉంటాడు. కాకపోతే ఆయన డైరెక్ట్గా ఇవ్వడు, ఎందుకంటే ఆయన చెయ్యి మనకు కనపడదు. అందువల్ల ఆయన ఏం చేస్తున్నాడు? ఆయన వీళ్ళ ద్వారా అంటే ఈ దేవతల ద్వారా అదిగో వాళ్ళకి కావాల్సినటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుస్తున్నాడు. వాళ్ళకి ఏదైతే కావాలనుకుంటున్నారో ఆ కావాల్సినవన్నీ కూడా అదిగో అలా ఇస్తూ ఉన్నారు. అంతే తప్ప దేవతలు చాలామంది ఉన్నారు అనేటువంటి మాట ఒట్టిదే. అయితే దేవతలు ఎందరూ అని యాజ్ఞవల్క మహర్షిని విదర్భ శాకల్యుడు, విదర్భ దేశంలో ఉన్నటువంటి శాకల్యుడు అనేటువంటి మునికుమారుడు, అతడు ఏం చేశాడంటే యాజ్ఞవల్కుడి దగ్గరికి వెళ్ళి గురువుగా ఆయన భావించుకొని ఆయన దగ్గర శిష్యర్కం చేస్తూ ఒకసారి ప్రశ్న వేశాడంట. ఏమంటే దేవతలు ఎందరూ అని అన్నాడు. అంటే అని చెప్పాడు ఆయన. ఏమని చెప్పాడు? 3 కోట్ల మంది అని అన్నాడు. 3 కోట్ల మంది దేవతలు ఉన్నారు అన్నాడు.
మళ్ళీ అడిగాడు, ఎంతమంది అండి దేవతలు, నిజం చెప్పండి అంటే 3000 ఉన్నారు అన్నాడు. మళ్ళీ అడిగాడు, నిజంగా ఎంతమంది అండి అన్నాడు. 300 అన్నాడు. కాదండి నిజంగా చెప్పండి అన్నాడు. 33 అని అన్నాడు. నిజంగా ఎంతమంది అండి అన్నాడు. 6 అని అన్నాడు. నిజంగా చెప్పండి అన్నాడు. 3 అన్నాడు. అట్ట కాదండి నిజంగా చెప్పండి అన్నాడు. ఒక్కడే అన్నాడు. ముందు 2 అని తర్వాత మళ్ళీ ఒక్కడే అన్నాడు. అంటే ఇలా తగ్గించుకుంటా వస్తాడు. ఇది ఎందుకనంటే మనకి గుర్తుండటం కోసమని వేదాల్లో కొన్ని సందర్భాల్లో ఏమిటనంటే ఈ రకమైనటువంటి భావంతో మనకు అందిస్తూ ఉంటారు. సామాన్యంగా మనం ఏమనుకుంటున్నాం, 33 కోట్ల మంది పెంచేసాం మనం బాగా, వేదాల్లో వెళ్ళేది ఇది. కానీ మనం ఏం చేసాం, 33 కోట్ల మంది దేవతలు అన్నారు. ఒకప్పుడు భారతదేశ జనాభా 25 కోట్లు ఉంటే దేవతలు 33 కోట్లు అంటారు. ఇప్పుడు జనాభా పెరిగింది కానీ దేవతలు మాత్రం పెరగల. కాబట్టి అసలు పరమాత్మ ఒక్కడే. ఆయన్ని ఏ పేరుతోటైనా పిలుచుకో, ఉన్నది మాత్రం ఒక్కడే. కనుక ఏకమేవ అద్వయం నేహ నానాస్తి కించన అని చివరికి అదిగో ఆ చాందోగ్యోపనిషత్తులో చెప్పడం జరిగింది, బృహదారణ్యకులో చెప్పడం జరిగింది. ఏకమేవ అద్వయం బ్రహ్మ, అన్నది ఒకే ఒక్కడు, రెండవ వాడు లేనే లేడు. నేహ నానాస్తి కించన, అసలుకి ఏమీ లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు. ప్రభుత్వానికి అధిపతి ఎవరు? ప్రధానమంత్రి. అయితే ఆయన మంత్రివర్గంలో చాలామంది మంత్రులుగా ఉంటారు. ఒక్కొక్క శాఖకి ఒక్కొక్క మంత్రి ఉంటాడు. అయితే ఏ మంత్రి అయినా సరే స్వయంగా ఏమి చేయడానికి వీల్లేదు, ఆ ప్రధానమంత్రి యొక్క అనుమతి మీదనే చేస్తూ ఉండాలి. అదే ప్రకారంగా ఈ పరమాత్మ కూడా సుప్రీం పవర్ అంటే ఇంకా ఆయనకి మించినటువంటి వాళ్ళు లేరు. ఆయన ఎవరిని ఏం అడగాల్సిన పనిలే, ఆయన్నే ఎవరైనా ఏమని అడగాల. ఆయన ఏదైనా నాకు సహాయం చేయండి అని అడగక్కర్లా, ఆయన్నే ఎవరైనా సరే సహాయం చేయమని అడగాలి. అందువల్ల ఆయన అధిపతి, ఆయన సుప్రీం పవర్. మిగిలినటువంటి దేవతలంతా కూడా ఆయన చేత వేరు పనులకి నియోగించబడినటువంటి వారు. వాయుదేవుడు ఉన్నాడు అనుకో, ఆయనకు ఒక పని అప్పగించాడు, అయ్యా నువ్వు బాగా చక్కగా గాలివు ప్రాణ వాయువుని ఇవ్వమన్నాడు. వరుణుడు ఉన్నాడు, ఆయనకు ఒక పని అప్పగించాడు, ఆయన ఒక మంత్రి అన్నమాట. ఏం చేశాడు, నువ్వేమో నీటిని ప్రసాదించాలన్నాడు. అగ్ని ఉన్నాడు, ఆయనకి నువ్వు వేడిని ప్రసాదించాలన్నాడు. ఇట్లా ఒక్కొక్క దేవతకి ఒక్కో రకమైనటువంటి ఆ పోర్ట్ఫోలియో ఇచ్చాడు. ఎవరు? పరమాత్మ. కానీ అందరి మీద అజమాయిషి ఎవరిదేనంటే అదిగో ఆ పరమాత్మదే. ఆయన యొక్క అనుమతి మీదనే ఎవరైనా ఏదైనా ఇవ్వాలి. అందువల్ల ఏమయ్యా ఈ భక్తుడు నన్ను కోరుకుంటున్నాడు ఫలానాది ఇవ్వమని చెప్పి, మరి ఏమిటనంటే సరే ఇదిగో తీసుకెళ్ళి ఇది ఇవ్వు అంటాడు. సరే వాడికి అర్హతగానే లేకపోతే వదిలే ఇవ్వక మేలకుండుకోమంటాడు. లేదు వాడు అడిగినంతగా తక్కువ కనుక ఇవ్వాల్సి వస్తే ఇది ఇంతకు చాలే అంటాడు. లేదు వాడు అడిగిన దానికంటే ఎక్కువ కూడా వాడికి ఇవ్వాల్సినటువంటి పరిస్థితి వస్తే ఇదిగో ఈ మొత్తం కూడా ఇచ్చేసేయండి. ఆ ప్రకారంగా భగవంతుడి దగ్గర నుంచి రావాల్సిందే తప్ప ఈ దేవతల దగ్గర స్వతంత్రంగా ఏమీ లేదు. అయినప్పటికీ మనం ఆ భగవంతుడి దగ్గరికి పోలేక డైరెక్ట్గా కలెక్టర్ గారి దగ్గరికి పోకపోతే ఏం చేస్తారు, గేట్ కాడ ఉన్నటువంటి ప్యూన్ దగ్గరికి పోతారు. అదే ప్రకారంగా డైరెక్ట్గా భగవంతుడి దగ్గరికి పోలేనటువంటి వాళ్ళందరూ కూడా ఈ నానా విధాలైనటువంటి దేవతలను పట్టుకొని ఈ దేవతల యొక్క రికమెండేషన్తో భగవంతుడి దగ్గర నుంచి కావాల్సింది తెచ్చుకుంటూ ఉంటారు. ఇదిగో ఇది ఇక్కడ మనం చేస్తున్నటువంటి పని. అంటే ఇక్కడ భగవంతుడు ఒక గొప్ప నిధి అన్నమాట. ఉద్యోగస్తుడు బ్యాంకు నుంచి డబ్బులు తెచ్చుకున్నాడు అనుకోండి, వాడు ఏ ఉద్యోగాన్ని చేస్తుంది, బ్యాంకు నుంచి ఆ జీతం వస్తుంది. ఆ బ్యాంకు నుంచి జీతం వస్తుందని అంటే బ్యాంక్ ఇస్తుందా? కాదు. ఆ బ్యాంకుకి అదిగో ఆ సంస్థ వాళ్ళు కట్టేస్తారు. ఇదిగో మా దాంట్లో ఇంతమంది ఉద్యోగులు ఉన్నారు, ఇదిగో ఇంత డబ్బులు కట్టేస్తున్నాం, వాళ్ళ జీతాలు ఇచ్చేసి ఆ ప్రకారం జీతాలు ఇచ్చేస్తారు. కాబట్టి నిధి ఎక్కడి నుంచి వస్తున్నది? అదిగో వాళ్ళ యొక్క యజమానుల దగ్గర నుంచి వస్తుంది. కానీ త్రూ ఇదిగో బ్యాంక్, కాబట్టి బ్యాంకు ద్వారా వస్తూ ఉన్నదన్నమాట. ఈ విధంగా భగవంతుడు ఎవరు అని అంటే ఆయన ఓ పెద్ద వాటర్ ట్యాంక్, మనం ఇంటి మీద కట్టుకుంటామే వాటర్ ట్యాంకు, అదిగో అది భగవంతుడు. మరి దేవతలందరూ ఎవరండి? మన ఇంట్లో ఉన్నటువంటి కుళాయిలు అన్నమాట. మన ఇంట్లో అక్కడక్కడ కుళాయిలు పెట్టుకుంటాం, ఎక్కడ కావాలంటే అక్కడ నీరు రావటం కోసం నుంచి. ఇదిగో ఈ దేవతలందరూ కూడా కుళాయిల్లో నుంచి నీరు వస్తుంది ఎప్పుడు కూడా. అయితే ఈ కుళాయిల్లో నుంచి వచ్చే నీరంతా కూడా ఎక్కడి నుంచి వస్తుంది? ట్యాంకు దగ్గర నుంచి వస్తుంది. ట్యాంకులో కనుక నీరు లేకపోతే కుళాయిలు తిప్పితే తుస్సుమంటాయి.
అక్కడ నీళ్ళేవి రావు. అయితే ఏ కుళాయి నుంచి నీరు వచ్చినప్పటికీ కూడా అది ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ నుంచి వచ్చింది. అలాగనే ఏ దేవత నుంచి మన కోరిక నెరవేరినా అది తీర్చేది ఎవరన్నమాట? అదిగో ఓవర్ హెడ్ ట్యాంక్ లాంటి అదిగో ఆ పరమాత్మే. కాబట్టి ఏ దేవతని మనం ఆశ్రయించినప్పటికీ అది ఆ పరమాత్మ దగ్గర నుంచే మనకు వస్తుంది. మరి అయితే ఏమండి, పరమాత్మ కోపం లేదా? నన్ను ఆశ్రయించకుండా ఈ దేవతలను ఆశ్రయిస్తున్నారని అంటే, మనం కుళాయిలు తిప్పుతుంటే ఆ ఓవర్ హెడ్ ట్యాంక్ ఏమైనా కోపం వస్తా? కోపం వచ్చి వీళ్ళు అసలు నా దగ్గరికి రావట్లేదు, నీళ్ళకి ఈ కుళాయిల దగ్గరికి పోతున్నారు, కాబట్టి నేను బయటికి రాకుండా నేను మూతేసుకొని అలా బిగుసుకొని ఉంటాను అని ఏమన్నా ఓవర్ హెడ్ ట్యాంక్ ఏమైనా అంటుందా? దాంట్లో నీళ్ళు ఉన్నంత కాలం కూడా అది వదులుతూనే ఉంటుంది. కాబట్టి ఏ కోపం లేదు. అలాగనే మనం కూడా ఏ దేవతలను ఆరాధించినా భగవంతునికి మాత్రం కోపం లేదు. ఇక్కడ ఉన్నటువంటి మనుషులకి ఏమైనా ఉంటే ఉండొచ్చేమో, కానీ అజ్ఞానం కారణంగా భగవంతుడు మాత్రం ఏ రకమైనటువంటి కోపాన్ని పెట్టుకోడు. కాబట్టి ఏ కుళాయిని ఆశ్రయించినా ఆ ట్యాంక్ కోపం రానట్టుగానే ఏ దేవతను ఆశ్రయించినా భగవంతుడికి మాత్రం ఏం కోపం ఉండదు. అయితే ఆ ట్యాంక్లో మాత్రం నీరుంటేనే మనకు వచ్చేది. అలాగనే ఇక్కడ భగవంతుడు సర్వశక్తివంతుడు కాబట్టి, సర్వనిధి కాబట్టి, ఆయన దగ్గర ఉన్నటువంటి నిధి ఎప్పుడు అయిపోయేది కాదు కాబట్టి, తరిగేది కాదు కాబట్టి, అలా తీస్తూ ఉంటే వస్తూ ఉండేది కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఇదిగో ఈ దేవతల ద్వారా మనకి ఇస్తూనే ఉంటాడు. కనుక ట్యాంకులో నీటిని పట్టించుకోకుండా, ట్యాంకులో నీరుందా లేదా అని పట్టించుకోకుండా మనం కనుక కుళాయిలు తిప్పుకుంటే ఎట్లయితే ప్రయోజనం ఉండదో, ఆ భగవంతుడిని మనం పట్టించుకోకుండా కేవలం ఈ దేవతలే సర్వస్వం అని అనుకున్నామా, అప్పుడు కూడా మనకి ప్రయోజనం ఉండదు. అందుకని ఈ దేవతల్ని ఆరాధిస్తున్నప్పుడు కూడా ఈ దేవతలందరూ కూడా పరమాత్మ యొక్క ప్రతినిధులు అనేటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఇది ముఖ్యం. అప్పుడే మన కోరిక తీరేది. కనుక ఈ వాటర్ ట్యాంకు కుళాయిలు కనుక మనం గుర్తుపెట్టుకుంటే ఈ భగవంతుడు దేవతలు ఈ విషయం కాస్త మనకు బాగా గుర్తుండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇదిగో ఈ ప్రకారంగా ఈ కోరికలన్నింటినీ కూడా తీర్చేటువంటి వాడు పరమాత్మే అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. మరి ఈ విధంగా మనం ఈ భక్తుడైనటువంటి వాడు ఏ రూపంలో ఉన్నటువంటి దేవతని ఆరాధించిన చలించినటువంటి శ్రద్ధతో అలా గనక పూజించినట్లయితే ఆ రూపంతో వరాలు ఇచ్చేటువంటి వాడు భగవంతుడే అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. ఆ రూపంలోనే దైవ సాక్షాత్కారాన్ని కలిగించేది కూడా ఆ భక్తుడి యొక్క చలించినటువంటి విశ్వాసం, శ్రద్ధ, ఆరాధన, పూజ. అంటే మనం ఏ రూపంలో ఉన్నటువంటి దేవతని ఆరాధించినా మన గనక సంపూర్ణమైనటువంటి శ్రద్ధ గనక ఉన్నట్లయితే ఆ శ్రద్ధ మళ్ళీ ఆ రూపం పరమాత్మదే అనేటువంటి భావన ఉన్నట్లయితే ఆ కారణంగా ఆ పరమాత్మ యొక్క అనుగ్రహం మనకు లభించి ఆ పరమాత్మను గురించి మనం తెలుసుకొని ఆ పరమాత్మతో ఐక్యమై ఆ మోక్షానందాన్ని, శాశ్వతానందాన్ని పొందేటువంటి అవకాశం కూడా మనకు కలుగుతుంది. అందువల్ల అయ్యో రూపాలను చూస్తున్నామండి పొరపాటు పడుతున్నామని అనుకోవాల్సినటువంటి పనేమి లేదు. నువ్వు ఏ రూపాన్ని చూసినా నీ దృష్టి మాత్రం ఎట్లా ఉండాలంటే ఈ రూపం ఆ పరమాత్మ యొక్క వ్యక్త రూపము, పరమాత్మ అవ్యక్తుడు, ఇదిగో ఇదేమో పరమాత్మ యొక్క వ్యక్త రూపం అనేటువంటి భావన మనలో ఉండాలి. అలా గనక ఉండి మనం గనక పూజించినట్లయితే, మనం సేవించినట్లయితే అప్పుడు మనకి తప్పనిసరైనటువంటి ప్రయోజనం కలుగుతుంది. అయితే అన్య దేవతారాధకులకి ఎటువంటి ఫలితం కలుగుతుంది? పరమాత్మని ఆశ్రయించినటువంటి వాళ్ళకి మోక్ష ప్రాప్తి, ఇది మనకు తెలుసు. మరి అన్ని దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళకి ఎటువంటి ఫలితం కలుగుతుంది? ఆ ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్తున్నారు. 23వ శ్లోకం చూడండి. అంతవత్తు ఫలం తేషాం తద్భవత్యల్పమేధసాం దేవాన్ దేవయజో యాంతి మద్భక్త యాంతి మామపి. అల్పమేధసాం, అల్ప బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, అంటే బుద్ధి కాస్త మందంగా ఉన్నటువంటి వాళ్ళు. ఆ అల్ప బుద్ధి కలిగినటువంటి
తేషాం ఈ అన్య దేవతల్ని ఆరాధించేటువంటి ఆ సాధకులకి తత్ఫలం ఆ లభించేటువంటి ఫలం అంతవత్ భవతి, అంతమైపోయేది. అంటే ఈ అన్య దేవతలను ఆరాధించేటువంటి అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు, వీళ్ళని అల్పబుద్ధులు అంటున్నాడు భగవానుడు, ఎందుకో తర్వాత తెలుసుకుందాం. ఈ అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు అన్య దేవతలను ఆరాధించడం వల్ల వాళ్ళకు వచ్చేటువంటి ఫలితం ఎలాంటిదంటే అంతమైపోయేటువంటి ఫలితం. అంటే ఆద్యంతాలు కలిగినటువంటిది. ఒకప్పుడు వస్తుంది, తర్వాత కొంతకాలానికి ఆ ఫలితం కాస్త పోతుంది. ఇలా అంతం కలిగినటువంటిది ఫలితం అవుతుంది. అంతేకాకుండా దేవయజ, ఈ అన్య దేవతల్ని ఎవరైతే ఆరాధిస్తూ ఉన్నారో వాళ్ళు దేవాన్యాంతి, వాళ్ళ దేవతలనే చేరుకుంటారు. అలా కాకుండా మద్భక్తా, నా భక్తులైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాం అపి యాంతి, వాళ్ళు నన్ను కూడా చేరుకుంటారు అంట. దేవతలు ఆరాధించే వాళ్ళు దేవతల దగ్గరికి పోతారు, నన్ను ఆరాధించే వాళ్ళు నా దగ్గరికే వస్తారు అని భగవానుడు ఇక్కడ ఒక హామీ ఇస్తూ ఉన్నాడు. అంతేకాకుండా వాళ్ళ దగ్గరికైనా పోతే, ఆ దేవతలు అన్ని దేవతల దగ్గరికైనా పోతే వాళ్ళు ఇచ్చేటువంటి ఫలితం ఎట్లాంటిదనంటే అది కాస్త అంతమైపోయేది, అది శాశ్వతంగా నీకు ఉండేటువంటిది కాదు. కాబట్టి నా దగ్గరికి కనుక వస్తే నేను శాశ్వతం కాబట్టి అదిగో శాశ్వతమైనటువంటి ఫలితమే మీకు వస్తుంది అని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తూ ఉన్నాడు. దీంతో మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే కేవలం పరమాత్మని మర్చిపోయి అన్ని దేవతలను ఆరాధించకూడదు. అన్ని దేవతల దగ్గరికి పోయినప్పటికి కూడా, ఆయా రూపాల దగ్గరికి పోయినప్పటికి కూడా భగవంతుడే మన మనస్సులో ఉండాలి, మన బుద్ధిలో ఉండాలి, మన ఆలోచనలో ఉండాలి. కాబట్టి ఈ రకంగా ఆ భగవంతుడినే భావిస్తూ, ఆ భగవంతుడే ఈ రూపంలో ఉన్నాడు అని భావిస్తూ అలాంటి భావన మనకి ఉండాలి. అక్షయమైనటువంటి ఫలాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఇచ్చేటువంటి అనంతమైనటువంటి శక్తి భగవంతుడి. అక్షయం అంటే క్షయం కానీ శాశ్వతమైనటువంటివి. ఈ శాశ్వతమైనటువంటి ఫలితాన్ని ఇవ్వాలి అని అంటే ఎవరికి ఆ అవకాశం ఉంది, ఎవరికి సాధ్యమవుతుంది అని అంటే అది భగవంతుడికి మాత్రమే సాధ్యమవుతుంది. ఎందుకనంటే ఆయన సర్వశక్తివంతుడైనటువంటి వాడు. ఆ సర్వశక్తివంతుడైనటువంటి భగవంతుడిని విడిచిపెట్టి అన్య దేవతల్ని ఆశ్రయిస్తారు కొంతమంది. ఎందుకు ఆశ్రయిస్తారండి వాళ్ళు అని అంటే వాళ్ళు అల్పబుద్ధులు గనక, అంటే వాళ్ళ బుద్ధి బాగా వికసించలేదు కనుక అలా అన్య దేవతల్ని ఆరాధిస్తారు. ఎంతసేపటికి నా కోరిక తీరాలంటే ఆ దేవుడి దగ్గరికి పోదామా, ఈ దేవుడి దగ్గరికి పోదామా, ఈ దేవుడి దగ్గరికి పోదామా, ఆయన తీరుస్తాడు ఈయన తీరుస్తాడు, ఆయన తెచ్చకపోతే ఈయన దగ్గరికి, ఈయన తెచ్చకపోతే ఆయన దగ్గరికి అని ఇలాంటి భావనతో ఉండేటువంటి వాళ్ళంతా అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు. వీళ్ళందరూ కూడా ఏ ఫలితాల కోసం పోతారంటే తాత్కాలికమైనటువంటి ఫలితాల కోసం, అనిత్యమైనటువంటి ఫలితాల కోసమే వాళ్ళు ఆశ్రయిస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ ఐహికమైనటువంటి సుఖాలే గొప్పవి అనుకుంటున్నారు. ఈ లోకంలో ఈ దేహానికి వచ్చేటువంటి సుఖం కానీ, ఈ మనసుకు కలిగేటువంటి సుఖం సంతోషం కానీ, ఇదిగో ఈ లౌకికమైనటువంటి వస్తువులు కానీ, విషయాలు కానీ, భోగాలు కానీ ఇవే చాలా గొప్పవి అనేటువంటి భావన ఉంది. గొప్పవి అనేటువంటి భావన ఉన్నా లేకపోయినా ఇవే నాకు కావాలి అనేటువంటి భావన మాత్రం ఉంది. ఇవి ఉంటే నాకు చాలు, ఇవి లేకపోతే నాకు ఎట్లా అనేటువంటి ఆలోచన ఉన్నటువంటి వాడు. మరి ప్రపంచం ఎలాంటిదంటే ప్రపంచం కూడా ఆద్యంతాలతో కూడుకొని ఉంది. ఇది ఒకప్పుడు సృష్టింపబడతా ఉంది, కొంతకాలం ఉంటా ఉంది, తర్వాత ఇది కాస్త భగవంతుడిలోనే లయమైపోతా ఉంది. అందువల్ల ఇదంతా కూడా ఈ ప్రపంచం అంతా ఆద్యంతాలతో కూడుకుంది. కాబట్టి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులు భోగాలు కూడా ఆద్యంతాలతో కూడుకొని ఉన్నాయి. ప్రపంచము ఆద్యంతాలతో కూడుకొని ఉంది. ఇందులో ఉన్నటువంటి వస్తువులు, వ్యక్తులు, విషయాలు, భోగాలు అన్నీ కూడా ఆద్యంతాలతో కూడుకొని ఉన్నటువంటివి. అయినా సరే అటువంటి అనిత్యమైనటువంటి అశాశ్వతమైనటువంటి ఫలితాల కోసమే అర్రులు చూస్తూ చాలామంది ఇదిగో ఈ అన్య దేవతలను ఆశ్రయిస్తారు. అందుకే వాళ్ళని అల్పమేధస్కులు అంటే తక్కువ బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, మందబుద్ధి కలిగినటువంటి వాళ్ళు, అల్పబుద్ధులైనటువంటి వాళ్ళు అంటున్నారు. నిత్యమైనటువంటి శాశ్వతమైనటువంటి ఆనందాన్ని భగవంతుడి నుంచి పొందటానికి అర్హత ఉన్నప్పటికీ కూడా దాన్ని వదిలిపెట్టి ఈ అనిత్యమైనటువంటి వస్తువులు, అనిత్యమైనటువంటి సుఖాలు, భోగాలు వీటి కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళే అల్పబుద్ధులు అని. పూర్ణ బుద్ధి కలిగినటువంటి వాళ్ళైతే శాశ్వత సుఖాన్ని కోరుకుంటారు. అల్పబుద్ధి కలిగినటువంటి వాళ్ళు కనుక అల్పమైనటువంటి వాటిని, అనిత్యమైనటువంటి వాటినే కోరుకుంటూ ఉన్నారు. వాళ్ళు కోరుకునేవి ఏమిటంటే ఇహలోక పరలోక భోగాలు. ఇహలోక భోగాలు అన్నీ కూడా శాశ్వతంగా ఉంటాయా? ఎవరికైనా
ఇహలోకమైనటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. కొంతకాలం తర్వాత అవి కాస్త పోతాయి. మరి పరలోక భోగాలండి, నువ్వు ఇక్కడ కనుక పుణ్యం చేస్తే నీకు పరలోకంలో సుఖాలు భోగాలు వస్తాయి. మరి ఆ సుఖాలు భోగాలు కూడా శాశ్వతంగా ఉంటాయా? ఉండవు. ఈ పుణ్యఫలం ఎంతకాలం అయితే ఉందో అంతకాలం ఆ సుఖాలు ఉంటాయి. ఈ పుణ్యఫలం ఖర్చు అయిపోయిన తర్వాత ఆ సుఖాలు కూడా నీకు లేకుండా పోతాయి. అందువల్ల వీటన్నిటిని ఏమన్నారంటే అనిత్యమైనటువంటివి, అనిత్యమైనటువంటి సుఖాలు భోగాలు అని అన్నారు. ఇచ్చేవాడేమో అనంతుడైనటువంటి భగవంతుడు. అనంతుడైనటువంటి భగవంతుడు ఇచ్చేవాడైనప్పటికీ తాము కోరుకున్నటువంటిదే లభిస్తుంది. మరి అనంతమైనటువంటి దాన్ని పొందగలిగి కూడా అల్పమైనటువంటి దానికోసం అర్రులు చేస్తూ ఉంటే వాళ్ళని ఏమనాలి? అందుకనే అల్పబుద్ధులు అన్నాడు. భగవంతుడి దగ్గర సర్వము ఉంది, ఆయన దగ్గర లేని ఇంకెవరి దగ్గర ఉంటుంది? కాబట్టి ఆయన దగ్గర ఉన్నట్లోనే ఎవరి దగ్గరైనా ఏమైనా ఉంటే, మరి ఆయా దేవతల్ని ఆశ్రయించి ఒక్కొక్క కోరికను కోరుతూ ఉంటారు. వాళ్ళ యొక్క శ్రద్ధను బట్టి ఆ దేవతలు వాళ్ళ యొక్క కోరికలు తీరుస్తుంటారు. అయితే ఆ కోరికలు కూడా ఎట్లా? ఆ భగవంతుడి దగ్గర నుంచి, అంటే భగవంతుడే దేవతల ద్వారా తీరుస్తున్నాడు. మరి ఇలా కోరే పని లేకుండా, నీకు ఏ కొరతలు లేకుండా, మళ్ళీ కోరికలు అనేవి పుట్టకుండా అనంతమైనటువంటి ఆనందాన్ని, శాశ్వతమైనటువంటి ఆనందాన్ని పొందాలి అని అంటే ఆ అనంతుడైనటువంటి, ఆ సర్వవ్యాపి అయినటువంటి, ఆ సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి ఆ పరమాత్మనే ఆశ్రయించాలి. ఆ పరమాత్మను గురించే తెలుసుకొని పరమాత్మని ఆశ్రయించాలి. అది తప్ప నీకు మరొక రకమైనటువంటి అవకాశం లేదు. అయితే మనకిక్కడ దేవతారాధనని నిందించినట్లుగా మనకు కనిపిస్తుంది. కానీ నిజమేమిటంటే ఇక్కడ దేవతారాధన నిందించడం వల్ల, అయ్యా ఆరాధన ఎట్లాగో చేస్తూ ఉన్నావు కదా, దానికోసం ఎట్లాగో కష్టపడతా ఉన్నావు కదా, దానికోసం ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడుతున్నావు కదా, ఏ నియమాలు పాటించాలనో ఆ నియమాలు నువ్వు పాటిస్తున్నావు కదా, ఎవరిని ఆశ్రయించాలనో వాళ్ళని ఆశ్రయిస్తున్నావు కదా. అలా అయినప్పుడు ఈ అనంతమైనటువంటి ఫలితాన్ని, శాశ్వతమైనటువంటి మోక్షాన్ని ఇచ్చేటువంటి భగవంతుడినే ఆశ్రయించి, ఆ భగవంతుడినే ఆరాధించి, ఆ భగవంతుడితోటే నువ్వు గనక ఐక్యమైతే నీకు ఎంతో ప్రయోజనం కదా. జన్మించినందుకు ఈ మానవ జన్మ సార్థకం అవుతుంది కదా. కాబట్టి ఆ భగవంతుడి యొక్క ఆరాధనే చెయ్యి. ఆ అనంతుడైనటువంటి భగవంతుడినే ఆరాధించు, పూజించు, అర్చించు అని ఆ భగవదారాధన యొక్క విశిష్టతని చెప్పడం కోసం ఈ దేవతారాధనని ఇలా నిందించినట్లుగా మనకు కనిపిస్తుంది. మన ఇంటికి సమాన దూరంలో ఒక నది ఉంది, ఒక కాలువ ఉంది. 360 రోజులు కూడా ఆ నది చక్కగా నీరు పారుతూనే ఉంటుంది. కాలం అప్పుడప్పుడు ఎండిపోతుంది, అప్పుడప్పుడు కాస్త నీళ్ళు వస్తూ ఉంటాయి, వర్షాలు వస్తాయి. సమాన దూరంలో ఉంది కదా, మరి స్నానం చేయడానికి నువ్వు ఎక్కడికి పోవాలి? నదికే పోవాలి. ఎందుకని? నదిలో కనుక నీరైతే ఎప్పుడు పారేటువంటి నీరు కాబట్టి, నది అంటే చాలా పెద్దది కాబట్టి ఆ నీరంతా కూడా స్వచ్ఛంగా ఉంటుంది, స్వాదు జలాలు ఉంటాయి. ఆ నీటిలో స్నానం చేస్తే ఎంతో హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. కానీ అదే కాలువలో కనుకైతే ఎంతో మురికి ఉంటుంది, ఎంతో గందరగోళం ఉంటుంది. ఒక్కోసారి ఆ నీరు నిలవ ఉన్నటువంటి నీరు కూడా, ఎక్కడో నిలవ ఉన్నటువంటి నీరు కూడా పైనుంచి వచ్చి కొట్టుకొని వస్తూ ఉంటుంది. కాబట్టి దీంట్లో ఏదైనా చేస్తే ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మరి ఎందుకయ్యా నువ్వు దానికి పోతావు? నీకు ఎట్లాగో వెళుతున్నావు, ఆ నీళ్ళలో దిగుతున్నావు, స్నానం చేస్తున్నావు, ఆ చేసేవాడివి ఆ కాలువలో చేయకుండా నదిలో చేస్తే మంచిది కదా. రెండు ఒకే దూరంలో ఉన్నాయి కదా. కానీ ఆ దూరం అండి దగ్గరండి అని అనుకోవడానికి రెండు ఒకే దూరంలో ఉన్నాయి. అయినప్పుడు నువ్వు ఎందుకు తిరిగి పోవు? అలాంటి వాడిని ఏమంటావు? బుద్ధిహీనుడు అంటాం. అందుకనే భగవంతుడు ఇక్కడ చెబుతున్నాడు, అన్నీ ఇచ్చేటువంటి వాడు, శాశ్వతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి వాడు భగవంతుడు. నీకు అందుబాటులో ఉంటే ఆ భగవంతుడిని ఆశ్రయించకుండా ఈ అన్ని దేవతలను ఆశ్రయించడం ఏమిటి? ఈ కోరికలు, అల్పమైనటువంటి కోరికలు కోరుకోవటం ఏమిటి? ఎందుకు కోరుకుంటున్నావు? ఇదంతా కూడా అల్పబుద్ధి అనేటువంటిదే ఇక్కడ మనం తెలుసుకోవాలి. ఇక దేవతలను ఆరాధించేటువంటి వాళ్ళు ఎక్కడికి పోతారు? భగవంతుడిని ఆరాధించే వాళ్ళు ఎక్కడికి వెళ్తారు? దేవతలను ఆరాధించే వాళ్ళు దేవతలు చేరుకుంటారు, భగవంతుడిని ఆరాధించే వాళ్ళు భగవంతుడినే చేరుకుంటారు. అయితే దేవతలను ఆరాధించేవాళ్ళు అని అంటే, దేవతలను పూజించేవాళ్ళు, ఆరాధించేవాళ్ళు ఈ ఇహలోకమైనటువంటి సౌఖ్యాల్ని, వాళ్ళ కోరికల్ని, పరలోకమైనటువంటి భోగాల్ని, ఇదిగో వీటన్నిటినీ కోరుకుంటున్నారు. అయితే ఇవన్నీ కూడా అనిత్యమే.
ఇహలోకంలో వచ్చేటువంటి సుఖాలు శాశ్వతం కాదు. పరలోకంలో వచ్చేటువంటి సుఖాలు భోగాలు ఉన్నాయనుకోండి, అవి శాశ్వతం కాదు. చాలా కాలం అనుభవిస్తావు, కానీ పుణ్యఫలం ఉన్నంత వరకు. నువ్వు జేబులో 10,000 20,000 డబ్బులు వేసుకొని ఏ బొంబాయో ఢిల్లీయో పోయావు అనుకో, చక్కగా తిరుగుతావు. ఈ డబ్బులు ఉన్నంతకాలం హాయిగా తిరుగుతావు. బ్రహ్మాండంగా పెద్ద స్టార్ హోటల్లో ఉంటావు. భోజనం అక్కడికి తెప్పించుకొని తింటావు. నీ దర్జాలన్నీ వాళ్ళకి పోస్తావు. ఎప్పటిదాకా? ఇదిగో ఈ జేబులో డబ్బు అయిపోయేదాకా. ఈ జేబులో డబ్బు అయిపోయిందనుకో ఏం చేస్తావు? ఒకవేళ నువ్వు కనుక ఏదైనా బాకీ ఉంటే నేను బయటికి నెడతారు కనుక ఇకప్పుడు నీకేం లేదు. అదే ప్రకారంగా ఇక్కడ పుణ్యం అనేటువంటి ధనం సంపాదించుకొని నువ్వు స్వర్గలోకానికి వెళుతున్నావు. ఈ పుణ్యం అనేటువంటి ధనం ఎంతకాలం అవుతుందో అంతకాలం చక్కగా భోగాలు అనిపిస్తావు. ఈ ధనం ఖర్చు అయిపోతే వాళ్ళు నెట్టేస్తారు. నెట్టేస్తే మళ్ళీ ఏం చేయాలా? ఇదిగో ఈ లోకంలోకి వచ్చి పడాలి. క్షీణే పుణ్యే మత్స్యలోకం విశంతి. ఆ పుణ్యం కాస్త క్షయమైపోతే ఈ లోకాన్ని ఎత్తుకుంటా ఇక్కడికి రావాల్సింది. అందువల్ల మనం ఈ అనిత్యమైనటువంటి సుఖాల కోసం భోగాల కోసం ప్రాకులాడకూడదు. అందువల్ల నిత్యమైనటువంటి సుఖం కోసమే మనం కోరుకోవాలి అని అంటే ఆ నిత్యమైనటువంటి భగవంతుడినే ఆశ్రయించాలి. మరి భగవంతుడిని ఆశ్రయించినటువంటి వాళ్ళ పరిస్థితి ఏమిటండి? వాళ్ళు భగవంతుడినే చేరుకుంటారు. ఇందాక వాళ్ళు దేవతలు చేరుకుంటారంటే అర్థం ఏంటంటే దేవతల దగ్గరికి పోవటం కాదు. ఆ దేవతలు చేరుకుంటారంటే ఆ దేవతలు ఇచ్చేటువంటి సుఖభోగాలు చేరుకుంటారు. మరి ఇక్కడ భగవంతుడిని చేరుకుంటారంటే అర్థం ఏంటండి? భగవంతుడు అంటే మోక్షం. మోక్షం అంటే జన్మరాహిత్యం. జన్మరాహిత్యం అంటే శాశ్వత ఆనందం. కాబట్టి వీళ్ళు ఎక్కడికి చేరుకుంటారంటే ఈ శాశ్వత ఆనందాన్ని పొందడానికి ఆ మోక్ష స్థానాన్ని చేరుకుంటారు. అంతేకాకుండా ఇక్కడ మరొక విషయం కూడా ఉంది. మాం అపి అన్నారు. అంటే ఎవరైతే నన్ను ఆరాధిస్తారో వాళ్ళు మాం అపి, నన్ను కూడా చేరుకుంటారు అని. అసలు నన్ను కూడా చేరుకుంటారు ఏమిటి? నన్నే చేరుకుంటారు అని కదా చెప్పాల్సింది. మరి నన్ను కూడా చేరుకుంటారని ఎందుకు చెబుతున్నారు అని అంటే భగవంతుణ్ణి ఆరాధించేటువంటి వాళ్ళు భగవంతుణ్ణి కూడా పొందుతారు అని అంటే భగవంతుణ్ణే కాకుండా ఆ సుఖాలు కూడా పొందుతారు అని అర్థం అన్నమాట. కారణం ఏమిటి? ఎక్కడ ఏ సుఖం ఉన్నా అదన్నీ భగవంతుడిలో ఉన్నాయి. నువ్వు మామూలుగా సుఖం కోసమని ఏ లోకానికి పోయినా, స్వర్గలోకానికి పోయినా, పితృలోకానికి పోయినా, సూర్యలోకానికి, చంద్రలోకానికి, ఇంద్రలోకానికి, ఏ లోకానికి పోయినా అక్కడ ఉన్నటువంటి భోగాలన్నీ ఏమున్నాయో ఆ భోగాలన్నీ పరమాత్మలో ఉన్నాయి. ఆ పరమాత్మ దగ్గర నుంచి వచ్చినాయి. నువ్వు పరమాత్మలోనే కనుక కూర్చుంటే అన్ని భోగాలు నీయే, ఆ పరమాత్మ నీవాడే. అంటే అర్థం ఏంటనమాట? నన్ను కూడా పొందుతారంటే నీ కోరికలు నెరవేరుతాయి, నువ్వు కోరుకొని నీకు వస్తాయి, నేను కూడా నీకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఇదిగో ఇలా నన్ను కూడా చేరుకుంటారు అని చెప్పడం జరిగిందన్నమాట. ఈ విధంగా అనిత్యమైనటువంటి సుఖాలని కాకుండా నిత్యమైనటువంటి సుఖాన్ని, నిత్యమైనటువంటి ఆనందాన్ని అదిగో దాన్ని పొందటం కోసం భగవంతుడిని ఆశ్రయించాలి. అలా భగవంతుడిని ఆశ్రయిస్తే ఈ సుఖభోగాలే కాకుండా భగవంతుడు కూడా మనవాడవుతాడు. భగవంతుడు మనవాడు కావటం కాదు, భగవంతుడు మనమే అవుతాం. అదిగో ఆ ప్రకారంగా మోక్ష ప్రాప్తి కూడా కలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. కృష్ణానదిలో స్నానం చేస్తే కృష్ణానదిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. కావేరిలో స్నానం చేస్తే కావేరిలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. గంగలో స్నానం చేస్తే గంగలో స్నానం చేసిన పుణ్యం వస్తుంది. మరి సముద్రంలో స్నానం చేస్తే గంగలో చేసిన పుణ్యం వస్తుంది, కృష్ణలో చేసిన పుణ్యం వస్తుంది, గోదావరిలో చేసిన పుణ్యం వస్తుంది, కావేరిలో చేసిన పుణ్యం వస్తుంది, యమునా నదిలో చేసిన పుణ్యం వస్తుంది, సరస్వతి నదిలో చేసిన పుణ్యం వస్తుంది. ఇవన్నీ సముద్రంలో చేసిన పుణ్యం కూడా వస్తుంది. ఎందుకంటే ఈ నదులన్నీ సముద్రంలోనే కలిసేది. కాబట్టి నదులన్నీ సముద్రంలో కలుస్తున్నాయి కనుక నువ్వు ఒక నదిలో కనుక స్నానం చేస్తే ఆ నదిలో చేసిన పుణ్యమే నీకు వచ్చింది. కానీ సముద్రంలో చేస్తే ఆ నదిలో చేసిన పుణ్యం వచ్చింది, సముద్రంలో చేసిన పుణ్యం కూడా వచ్చింది. ఇదే భగవంతుడిని కనుక ఆరాధిస్తే వచ్చేటువంటి ఫలితం. ఆ దేవతలను ఆరాధిస్తే వచ్చేటువంటి ఫలితం వస్తుంది. ఆ భగవంతుడు కూడా మనవాడవుతాడు. ఆ శాశ్వతమైనటువంటి ఆనందం, మోక్ష ప్రాప్తి, జన్మరాహిత్యం అనేటువంటిది కూడా మనకు కలుగుతుంది. ఈ ప్రకారంగా శాశ్వతుడు, నిత్యుడు, ఆనంద స్వరూపుడు అయినటువంటి పరమాత్మనే మనం ఆశ్రయించాలి. శాశ్వతమైనటువంటి ఆ మోక్ష ప్రాప్తిని మనం పొందాలి.
అంతే తప్ప అన్యమైనటువంటి దేవతల్ని అల్పమైనటువంటి కోరికల కోసం ఆరాధించి ఈ అల్పమైనటువంటి కోరికలతో సంతృప్తి కనుక పడ్డట్టయితే మనం ఏనాటికి కూడా భగవంతుడిని చేరుకోలేము. కాబట్టి మనం భగవంతుడినే మనస్సులో భావించాలి, భగవంతుడితోటే మన యొక్క సంబంధం పెట్టుకోవాలి, భగవంతుడినే ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ తెలుసుకోవాలి. అన్ని సుఖాలు కూడా భగవంతుడిలో అంతర్భాగమే అనేటువంటిది కూడా మనకు తెలుస్తుంది. మరి మోక్షప్రాప్తి అనేటువంటిది అనంతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటిది. ఈ మోక్షం భగవంతుడు ఇస్తుంటే మరి ఎందుకయ్యా భగవంతుడిని ఆశ్రయించరు? మరి ఆయన శక్తివంతుడు కదా, సర్వకర్మ ఫల ప్రదాత కదా, మోక్ష ప్రదాత కదా, మరి ఎందుకని అని అంటే అదిగో తర్వాత శ్లోకంలో చెప్పబోతున్నారు, రేపు చెప్తాను.